రెడ్డికి నా ధన్యవాదాలు. ఈరోజు మనకి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మానసపుత్రికైన ప్రోగ్రాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ అంటాము మనం షార్ట్కట్లో, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రోగ్రాం కింద గత 5 సంవత్సరాల నుంచి మనకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయల లెక్కన రైతుల ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 లెక్కన, ఒక ఇన్స్టాల్మెంట్కి 2,000 లెక్కన, సంవత్సరానికి 6,000 అంటే 3 విడతలుగా మనకి ఈ 5 సంవత్సరాల నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి దాంట్లో కొనసాగింపుగా ఈరోజు వారణాసి నుంచి మన ప్రధానమంత్రి గారు ఇప్పుడు మనకి 17వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు రైతుల ఖాతాల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 2,000 రూపాయలు మనకి జమ చేయడం జరిగింది. ఇప్పుడే ప్రధానమంత్రి గారు మనకి ఇనాగ్రేట్ చేశారు. రైతుల ఖాతాల్లో కూడా అవి జమ చేయడం జరుగుతుంది. మన ఇందుకూరుపేట మండలానికి వస్తే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మనకి 3,500 మంది రైతులు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ లబ్ధిదారులందరికీ కూడా ఈరోజు నైట్ కానీ రేపు కానీ మనకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు 2,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలియదు. ఇప్పుడు మనకి ఖరీఫ్ సీజను మొదలుకి మనకి ఖర్చులకి కరెక్ట్ టైంలో మనకి జమ చేయడం కాబట్టి అందరికి కూడా రైతు సోదరులకి ఖర్చులకి ఉపయోగపడతాయని తెలియజేస్తూ, మరి ఈ కొత్త ప్రభుత్వంలో కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని కంటిన్యూ చేస్తూ మనకి ఇంకా మనకి ఈ మామూలుగా అమౌంట్ పరంగా కూడా ఇంకేదన్నా మనకి పెంచే అవకాశం కూడా ఉంటే రాబోయే రోజుల్లో ఈ నిధి కూడా పెంచి మనకి రైతుల ఖాతాల్లో జమ చేస్తారని ఆశిస్తూ సెలవు.